నర్సింగ్ కళాశాలలో కేటాయించిన గత భవనంలోని తరగతులు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నర్సింగ్ కళాశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. వరంగల్ నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో విశాలమైన తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, సురక్షితమైన వసతి భవనాలు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రహరీ గోడ లేక నిత్యం పందులు సంచరిస్తున్నాయని వాపోయారు. ఇక జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నా పేరు రచన. నేను బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్నాను. ఇక్కడ మేము విద్యార్థులం అందరం కూర్చొని మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. మాకంటూ సరైన కళాశాల ఇవ్వలేదు. మేము గత 3 సంవత్సరాలుగా కలెక్టర్ సార్ని మేము కలవడం జరుగుతుంది మా కాలేజ్ కోసం. ఆయన కూడా ఎలాంటి రెస్పాండ్ అవ్వడం లేదు. మేము మొన్న కూడా శనివారం రోజు నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము మాట్లాడాం సార్ తోటి. సార్ మాకు ఒక బిల్డింగ్ కేటాయించి దాంట్లో అన్ని లొసుగులు పెట్టారు. ఇక్కడ బిల్డింగ్ వచ్చి చూస్తే బాయ్స్ హాస్టల్ని మాకు కేటాయించారు. దాంట్లో కింద 4 రూమ్లే మాకు ఇవ్వడం జరిగింది. ఆ 4 రూమ్లలో కూడా ఎలాంటి ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ సప్లై లేదు, వాష్రూమ్స్ లేవు. గర్ల్స్కి వాష్రూమ్స్ లేకుండా బిల్డింగ్ ఏంటి సార్ అని మేము అడుగుతున్నాము. మళ్ళీ పైన బాయ్స్ రెసిడెంట్స్ ఉంటారంట, కింద గర్ల్స్ ఉండాలంట. మీరు అలానే ఉన్నారా సార్? మాకు ఆ బిల్డింగ్ వద్దు, మా బిల్డింగ్ మాకు ఇవ్వండి. మీరు ఒకవేళ మాకు బిల్డింగ్ ఇవ్వగలిగితే మాకు అన్ని వసతులు కల్పించి ఒక బిల్డింగ్ని మాకు ఇవ్వండి. లేకపోతే మీరు అలా ఇవ్వలేకపోతే మా బిల్డింగ్ని మాకు కేటాయించిన నర్సింగ్ కాలేజ్కి కేటాయించిన నర్సింగ్ బిల్డింగ్ని మా కాలేజ్ని మాకు ఇవ్వండి. అదే మేము కలెక్టర్ సార్ని కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు డింపుల్. నేను బీఎస్సీ నర్సింగ్ 4th ఇయర్ చదువుతున్నాను. మేము గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబాబాద్ స్టూడెంట్స్మి. మొన్న 3rd రోజు మేము మా కాలేజ్లో వసతులు లేవని కలెక్టర్ ఆఫీస్లో ధర్నా చేసినప్పుడు కలెక్టర్ గారు మాకు బిల్డింగ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఉన్న బిల్డింగ్ని ఇస్తాము, మీకు ఎన్ని రూమ్స్ కావాలంటే అన్ని రూమ్స్ ఇస్తాము అనేసి చెప్పారు. కానీ తర్వాత మేము కాలేజ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుండి కాలేజ్కి వచ్చాక కలెక్టర్ గారు 3 గంటలకి వచ్చి ఉన్న బిల్డింగ్లో ఓన్లీ మాకు 4 రూములు మాత్రమే ఇచ్చారు. పైన ఉన్న 2 ఫ్లోర్లని ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్కి ఇస్తాము అనేసి చెప్పారు. అందులో ఉండేది ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ వాళ్ళకి రెసిడెన్సీ ఇస్తా అన్నారు. కింద గర్ల్స్, మేము గర్ల్స్ బాయ్స్ అందరం కలిసి ఎలా ఉండాలి? ఒకటే బిల్డింగ్లో 2 కాలేజీలు ఎలా పెడతారు? కింద గర్ల్స్ పైన బాయ్స్ ఉంటే మాకు ప్రొటెక్షన్ ఎవరు ఇస్తారు? అట్లాగే దానికి వాష్రూమ్స్ లేవు. ఆ వాష్రూమ్స్ కూడా ఉన్న వాష్రూమ్స్ ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళకి, గిరిజన భవనం వాళ్ళకి, కాలేజ్ వాళ్ళకి అందరు కలిపి వాడుకోవాలంటే పబ్లిక్ టాయిలెట్స్ మేము గర్ల్స్ మై ఉండి మేము ఎలా యూజ్ చేసుకోవాలి? మాకు హైజీన్ కానీ మా సేఫ్టీ కానీ ఎవరు ఇస్తారు? దానికి ఎటువంటి ఎలక్ట్రిసిటీ సప్లై లేదు, వాటర్ సప్లై లేదు, దానికంటే సెక్యూరిటీ లేదు, ఒక ఫెన్సింగ్ కూడా లేదు. దానికి ఎటువంటి సెక్యూరిటీ లేనిది మమ్మల్ని ఇప్పుడు అందులో ఉండి మా క్లాసెస్ చేసుకోమంటే మేము ఎలా చేసుకోవాలి? మాకు అక్కడ సెక్యూరిటీ లేదు, మాకు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. మాకు రేపటి నుండి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ని మేము ఎలా కండక్ట్ చేసుకోవాలి, ఎక్కడ కండక్ట్ చేసుకోవాలి? ఎన్నిసార్లు కలెక్టర్ గారిని అడిగినా ఎటువంటి రెస్పాండ్ వస్తలేదు. మొన్న మేము ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, మళ్ళీ మేము నిరసన ఆపేసి రాగానే మళ్ళీ మాట మార్చేశారు. ఇట్లా చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ కావాలి?